శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ నెల 26వ తారీఖున మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శైవక్షేత్రంలో మహాలింగార్చన సహిత మహాపాశుపత హోమం, అలాగే లింగోద్భవ సమయంలో అష్టోత్తర కలశాభిషేకాలతో స్వామివారికి అభిషేకం, 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయబడుతుంది. కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందగలరని మనవి. మరిన్ని వివరాలకు ఈ కింద ఉన్న నంబర్ని సంప్రదించండి. మా స్టాఫ్ మీకు సరైన వివరాలు తెలియజేయగలుగుతారు. ఓం నమః శివాయ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో శుక్రుడు రాహువు. అలాగే చంద్రుడు మిథునం, కర్కాటక, సింహరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. కష్టే ఫలం అన్నట్టుగా కష్టపడి మీకంటూ స్థానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఒకరి మాటలు పట్టించుకోకుండా మీకు మీరుగా ఎదగడానికి ఎంతో శ్రమిస్తారు కూడా. మొత్తం మీద విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుంది. నూతన వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనే కళ నెరవేరుతుంది. నలుగురిలోనూ మీకంటూ స్థానం పొందడానికి ఎంతో శ్రమిస్తారు. మీరు ఎంత కష్టపడినా 10 మంది లాగేవారు ఉంటారు. అవేమీ మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం, ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం, ఒకరిని ఉంచకుండా మనం బాగుండాలి, పక్కవాడు బాగుండాలి అనే ఉద్దేశంతో మీరు వెళ్ళడం, ఇవన్నీ మంచిదనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా ఉంది అంటే మీకు మీరుగానే ఆలోచిస్తారు అంతే, కానీ పక్కవాడు బాగుండాలి, పక్కవాడు చెడిపోకూడదు అనే ఆలోచన ధోరణితో వెళ్తారు. పక్కవాడు మీకు ఎంత అన్యాయం చేసినా ఏదైనా ఆ భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు, మన విధి మనం నిర్వర్తించాలి, ధర్మం పరంగా వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. ఏదేమైనా భగవత్ సంకల్పం ఉంటుంది, ఆయనే చూసుకుంటారు అనే ఆలోచనతోటి ముందుకు సాగుతారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఉద్యోగరీత్యా చిన్న ఏమైనా ఆటంకాలు ఉంటే ఈ వారం తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే పరిస్థితి గోచరిస్తోంది. అయితే శత్రువులు కదా చేర్చుకుందాం అనుకోకుండా మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఒకసారి దెబ్బతిన్నాము, ఇంకోసారి దెబ్బ తినకూడదు, ఏదైనా మన మంచికి అన్నట్టుగా అంటినట్టుగా ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదే. బంగారు ఆభరణాలు కొనాలని యోచన చేస్తారు. వాటిని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ధనం దాచాలన్నా వారి కోసమే ఎక్కువగా శ్రమిస్తారు కూడా. వారి అభివృద్ధి బాగుంటుంది, మంచి వృద్ధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారపరంగా కూడా వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంటా బయట ఈ వారం సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు వీరు తీసుకోవాలి. వీరికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దానివలన కొంత ధన నష్టం కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు ఏలినాటి శనికి అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, అష్టములిక గుగ్గులతో
ధూపం వేయండి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. మంచి అనుభూతి, అలాగే ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగుతుంది కూడా. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే సంఖ్య 4. ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వారికి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. నలుగురిలో మీ మాట నెగ్గించుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. అలా చేయడం వల్ల కొంతమందికి దూరం అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అందరూ మనవాళ్ళే అనుకుంటారు, దాంట్లో కొంతమంది ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు. సరే, ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు, మనం చేద్దాం అనే యోచనతోటి ముందుకు చేస్తారు. అలాగే కొంత ధన నష్టం కూడా సూచిస్తోంది. ధనం వ్యయ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి రుణం కోసం ఎంతో శ్రమిస్తారు. అప్పు చేసి ఇల్లు కొన్నాము, అప్పు తీర్చడం ఎలాగా అనే యోచనతో ఉంటారు. అయితే ప్రస్తుత గ్రహగతుల రీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా అవి త్వరలోనే సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. లోన్ల విషయంలోనూ క్రెడిట్ కార్డు విషయంలో కొంత దూరంగా ఉండాలి. అప్పు చేసేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప దాని జోలికి వెళ్ళకుండా ఉండడం అనేది చెప్పదగినది. వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నలుగురితో కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాపార వ్యవహార విషయాలలో మనకి ఏది నచ్చితే అదే చేయండి. 10 మంది చెప్పారు వెళ్దాము, సరే అది ఎలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని కాకుండా మీకు మీరుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి, దాన్ని అమలుపరచండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతుంది. ప్రమోషన్స్ కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ ఉద్యోగం చేయాలి అనేవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య సంబంధమైన విషయ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బంది పెడతాయి. సివిల్ కాంట్రాక్ట్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి. డబ్బు చేతిదాకా వచ్చి చేయి జరిపే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చిన అధిక వ్యయం సూచిస్తోంది. వచ్చిన రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అయితే ఖర్చు అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెడితే బాగుంటుంది అనేది మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వ్యవహార విషయాలలో అవసరమైతే ఖర్చు పెట్టండి, లేకపోతే పొదుపు చేయడం అనేది ఎంతో చెప్పదగిన విషయం. అలాగే సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. అయితే జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే వచ్చిన అవకాశాన్ని నలుగురితో చర్చించి సంప్రదింపులు జరిపి అవసరమైతే ఉద్యోగం మారడం లేదా ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో గణపతికి ఆరాధన చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమూలిక గుగ్గులంతో ధూపం వేయండి. ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఏదైనా నరదిష్టి ఉంటే పోతుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 5, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ
ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదో సాధిద్దామని అనుకుంటారు, అలాగే ప్రయత్నం కూడా చేస్తారు. మీ ప్రయత్నం లోపం ఏమీ ఉండదు, కానీ చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏ పని చేసినా వెనక్కి లాగడం అంటూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మీకు కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించడం, నలుగురిని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవి ఈ వారం సమస్యపోతాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా కూడా ఈ వారం సమస్యపోతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కూడా. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. మెరిట్ మార్కులు ఎంతగానో సాధిస్తారు. అలాగే మీరు చేసిన కృషి పట్టుదల వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అయితే ఏదైనా సరే దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం. వీరు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, సినిమా రంగానికి సంబంధించిన వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి కొంత ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రెషర్ ఉన్నా వాటిని మీ తెలివితేటలతో అవలీలుగా పని పూర్తి చేయగలుగుతారు. ఏదైనా సరే కష్టించే ఫలి అన్నట్టుగా వ్యవహరిస్తారు. కష్టే ఫలి అన్న సామెతను గుర్తు చేసుకుని ఎంతగానో శ్రమిస్తారు కూడా. వ్యాపారంలో మనకి రాదు దక్కదు అనుకునే ఒక కొత్త ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది. అది ఈ వారం సంతోషించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. నలుగురితో కలిసి వినోదాలకు పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. అయితే నలుగురిలో మీ తీరు వ్యవహారణ అందరికీ నచ్చదు. మిమ్మల్ని కించపరచాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు ఏదన్నా మీరు పట్టించుకోకుండా మీ వ్యవహారాన్ని మీరు చేసుకుపోతూ ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు ఎంతో సంపాదించారు, ఎంతో ఎదుగుదల ఉన్నారు, అందరికంటే మీరే పై చేయి ఉంది అని ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వాటిని పక్కన పెట్టి ఏదైనా మన మంచికే, మన పని మనం చేసుకుపోదాం అనే ధోరణిలో మీరు ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నలుగురితో సామరస్యంగా వ్యవహరించడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపార పరంగా చిన్న చిక్కులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకుంటారు. ఏది ఏమైనా సరే డబ్బు దాచాలి, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లల పట్ల మీకున్న శ్రద్ధ, వారికి మీ పైనున్న నమ్మకం అటువంటిది. అయితే ఒక అందుకు అతి ప్రేమ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. పిల్లల వ్యవహార శైలిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు చదువుకుంటున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారు అనే ధోరణిలో కూడా మీరు చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి విషయాలలో దగ్గరుండి మీరు చూసుకోవడం చెప్పదగిన విషయం. H1B సంబంధించి, గ్రీన్ కార్డు సంబంధించి విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూల పడతాయి. డాక్యుమెంట్ విషయంలో లోపతాపాలు ఏమైనా ఉంటే అవి సరిదిద్దుకోండి. దానివల్ల ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, శివారాధన ఎంత చేయగలిగితే అంత చేయండి. అలా లేని పక్షంలో ఓం నమః శివాయ అంటూ ఒక 11 సార్లు లేదా 108 సార్లు ప్రతిరోజు శివధ్యానం చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. అలాగే మంగళవారం, గురువారం నాడు వీరికి అనుకూలమైన కాలం. ఏ పని చేసినా ఈ 2 రోజుల్లో చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన విషయం. బంధువులు మనవాళ్ళే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణి కాకుండా బంధువులైనా పరావాలైనా వ్యవహారం వచ్చేసరికి అందరూ ఒకటేనని వ్యవహరించాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతాన విషయంలో కూడా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త తీసుకోండి. వృత్తి ఉద్యోగాలలో నూతనమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో చేస్తున్న వారికి కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటారు, ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే మంచి జాబ్ వచ్చింది, ఉన్న జాబ్లోనే ఉందాం, లేదా జాబ్ మానేసి హైయర్ స్టడీస్కి వెళ్దాము అనే యోచన కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇటు ఉద్యోగం చేయడమా లేదా పై చదువులకి వెళ్ళడమా అనేది ఒక కఠినమైన నిర్ణయంగా చెప్పచ్చు. అటువంటిది మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా కూడా అవి వ్యాపారపరమైన ఇబ్బందులు ఏమీ చోటు చేసుకోవు. దేని పని దానిదే అన్నట్టుగా వ్యాపారం మీద దృష్టి సారిస్తారు. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా ఈ వారం ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొంత సమయం తీసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి జరుగుతుంది. అలాగే చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగానికి, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. గత 2 వారాల కంటే ఈ వారం వీరికి బాగుందని చెప్పొచ్చు. రావాల్సిన మొండి బాకీలు తిరిగి వస్తాయి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ఏదైనా కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, ప్లాట్ కానీ, బంగారం కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వ్రాత పరీక్షల్లో మంచి మార్కులు చోటు చేసుకుంటుంది. అయితే మునుపటి కంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కొంత గట్టిగా కష్టపడాల్సిన సమయం అని చెప్పచ్చు. ఈరోజు మీరు కష్టపడితే భవిష్యత్తు మీకు చేతిలో ఉందని తెలుసుకోండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవారు బాగా కష్టపడాలి. మిగతా సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగంతో పాటు కొంత ఫ్రెండ్స్ సర్కిల్స్ కావచ్చు, ఏదైనా సరే ధన వ్యయం కానీ కొంత చెడు తిరుగులు కానీ ఉండే అవకాశం ఉంది. వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది. వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఈ మూడింట్లోనూ మీకంటూ ఒక లెక్క లేకుండా ఉంటుంది. మీ మాటకి విలువలేని విధంగా గోచరిస్తోంది. కాబట్టి మ్యాక్సిమం మౌనంగా ఉండడం చెప్పదగిన విషయం. హౌసింగ్ లోన్ సంబంధించి, పర్సనల్ లోన్ సంబంధించిన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా హౌసింగ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం లోన్ మంజూరయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే తారాస్థాయికి చేరి విడిపోయేంత వరకు కూడా వస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే సామరస్యంగా కొంత ఓపికగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఉత్తులతో దీపారాధన, అలాగే నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన విషయం. శివారాధన చేయడం లేదా సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. బుధవారం గురువారం నాడు వీరికి అనుకూలమైన కాలం కాబట్టి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు బుధవారం నాడు గురువారం కానాడి బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ ప్రయత్నించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగపరంగా అన్నీ బాగుంటాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, వ్యాపార పరంగా కూడా వీరికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. అయితే జీవిత భాగస్వామితోటి, సంతానంతో ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. ఎంతవరకు అంటే విడాకులు తీసుకునేంత వరకు కూడా వస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఇటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వ్యవహరించడం చెప్పదగిన సూచన. అలాగే రాశ్యాధిపతి అయిన రవి షష్టంలో మకర రాశిలో ముదురుతూ ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, హెడ్కి సంబంధించి, నరాలకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది. అలాగే కిడ్నీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. గోచారరీత్యా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. మునుపటి కంటే ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. అయితే పెట్టిన పెట్టుబడులు, డాక్యుమెంట్ విషయంలో అన్నీ చూసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ ఎక్కువగా చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలా ఉన్నా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. మీకున్న తెలివితేటలకి నలుగురిలోనూ గుర్తింపు తెచ్చుకుంటారు కూడా. విదేశీ వ్యవహారాలకు సంబంధించి గ్రీన్ కార్డ్, H1B వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అక్కడ స్థిర నివాసం చేసుకోవడం కోసం ఒక ఇల్లును కొనాలని యోచిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరించండి, లేకపోతే కొన్నాళ్ళు వాయిదా వేయడం చెప్పదగిన సూచన. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి వారి విషయంలో ముఖ్యంగా ఏదైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా బంధువర్గంలో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటు జీవిత భాగస్వామి తరపు కావచ్చు, లేదా ఇటు సైడ్ కావచ్చు. మీ మాటని లెక్క చేయకుండా కించపరిచే విధంగా వ్యవహరిస్తారు. అటువంటి విషయాలలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సంతాన విషయమై ఒక కొలిక్కి వస్తుంది. సంతాన వ్యవహార విషయాలలో మీకున్న అపనమ్మకానికి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. వారి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వీరికి మార్చి 29వ తారీఖు నుండి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. కాబట్టి ముందుగా శనికి జపం, దానం, తర్పణం, హోమాలు జరిపించడం అనేది చెప్పదగిన విషయం. అంగారక పాశుపత హోమం చేయించుకోండి. ఆరోగ్యపరంగా, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అంగారక పాశుపత హోమం అంత మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. అలాగే ఆదివారం, గురువారం నాడు ఏ పనైనా ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తోంది. మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, బంధుమిత్రులతోటి ఆనందంగా గడపడం, విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడం, అలాగే విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది.
H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం అనుకూలమైన వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారం బాగుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, నలుగురితోటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఈ వారం మంచి విషయంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గత 2 వారాల కంటే కూడా ఈ వారం కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అయితే ఖర్చు విషయంలో అలాగే ఉంటుంది. వచ్చిన ధనానికి ఖర్చుకి పెద్ద తేడా ఏమీ ఉండదు. అయితే అవి మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. శుభకార్యం ఘనంగా నిర్వహించాలని, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని సూచిస్తారు. కాబట్టి అలాగే వివాహం ఘనంగా నిర్వహిస్తారు కూడా. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ఈ వారం సమస్యపోతాయి. చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నా కూడా ఈ వారం తొలగిపోయే సూచన కనిపిస్తోంది. అయితే గోచారరీత్యా కుజుడు దశమంలో, రవి బుధులు పంచమంలో, సప్తమంలో శుక్రుడు రాహు ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించి కొంత ఇబ్బందిమైన వాతావరణం నెలకొంటుంది. విడిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే కోపం, పట్టుదల అనేది పట్టు విడుపులాగా ఉండాలి. పట్టు విడుపులు లేకపోతే ఏదైనా మంచి జరిగే చోట చెడు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, వ్యవహార శైలిలో కోపాన్ని తగ్గించుకుని ఎంతవరకు సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవి మంచి ఫలితాలకి దారితీస్తాయి. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం లోన్ మంజూరు అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఒక ముఖ్యమైన పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాడు గణపతి స్వామివారికి అర్చన కానీ, గరికతో పూజ కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. అలాగే ఏ పని ప్రారంభించినా లేదా వెళ్ళాలన్నా చేయాలన్నా శుక్రవారం, బుధవారం వీరికి అనుకూలమైన రోజు. ఈ 2 రోజుల్లో ఏదైనా ప్రారంభించాలంటే ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి అమ్మాలనుకుంటారు. అది ఈ వారం ఒక కొలిక్కొచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మంచి మార్పులే అని చెప్పవచ్చు. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనం అధికంగా వస్తుంది. వాటిని కొన్ని అప్పులు తీర్చాలని యోచిస్తారు. అవి తీర్చి వేస్తారు కూడా. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు ఈ వారం. అయితే ఆరోగ్యపరంగా మెంటల్గా స్ట్రెస్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పనులే మానసికంగా కృంగిపోవడం, నిరాశపడడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. వ్యాపారంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అవి సరిదిద్దుకుంటారు. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి సొంతంగా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. ఏ భాగస్వామి లేకుండా మనమే ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ధనం కూడా అధికంగా ఖర్చు చేస్తారు. శుభకార్యాల విషయంలో ఏ లోటుపాట్లు లేకుండా
అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొండ ఉండడానికి ఎంతో శ్రమిస్తారు కూడా. అయితే ఎన్ని చేసినా మాట పడడం అనేది ఉంటుంది. అయితే వాటిని పక్కన పెట్టి నిదానంగా ఆలోచించి ఏదైతే వ్యవహారం చేయాలనుకున్నారో అది మీరు పూర్తి చేయండి. తర్వాత ఏదొచ్చినా సరే అవి పక్కన పెట్టేసేయండి. విద్యార్థులకు కష్టపడి చదవాలని ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనసు స్థిమితంగా ఉండదు. చదవాలనుకుంటారు, బద్ధకం కావచ్చు లేదా స్నేహితుల వల్ల కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. అతి స్నేహం కూడా మంచిది కాదు, అతి నమ్మకం కూడా మంచిది కాదు. వారు మిమ్మల్ని పక్కదోవ పట్టించే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండి చదువు మీద దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B, ముఖ్యంగా వీసాకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ ఫీల్డ్ ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టాఫలి అన్నట్టుగా కష్టపడతారు, దాని తగిన ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధిని చేయడానికి ఎంతో శ్రమిస్తారు. కొత్త క్లయింట్స్ కోసం ప్రయత్నాలు చేస్తారు. అవి ఈ వారం ఫలించే దిశగా సాగుతాయి కూడా. అయితే ధనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు అది అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం పట్ల సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం చెప్పదగిన విషయం. ఏది ఏమైనా జరక్క మాందు, మన ప్రయత్నం మనం చేస్తుంటాం. ఏదైనా దైవానుగ్రహం, ఆ పరమేశ్వర అనుగ్రహమే. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినది. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వివాహం కాలేదు అనే బాధపడే వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తుతో దీపారాధన, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం శ్రేయస్కరం. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టములకా తైలం వేసి దీపారాయణ చేయండి. అష్టములకా తైలం వల్ల ఎన్నో మేలు జరుగుతుంది. అన్ని రకాల మూలికలు ఉన్న ఆ తైలంలో దీపారాధన చేయడం వల్ల ఒక మనసు సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. అప్పుడు ఏ పని చేసినా ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకా తైలంతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గురువారం లేదా శుక్రవారం నాడు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా రావాల్సిన ఏవైనా ఉంటే ఈ వారం వస్తాయి. అలాగే ఉద్యోగపరంగా ఏమైనా ఆటంకాలు ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీ చాకచక్యంతో, మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నలుగురితో పాటు కలిసి వెళ్ళాలి, నలుగురితో పాటు ఉండాలి అనే భావంతో ముందుకెళ్తారు. అదే భావన ఇటు వ్యాపారంలోనూ అటు ఉద్యోగంలోనూ మంచి పేరు తెచ్చిపెడుతుంది. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. అయితే కుటుంబ పరంగా ఇటు అత్తవారింటి వైపు కావచ్చు, ఇటు పుట్టింటి వైపు కావచ్చు, కొన్ని రకమైన ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మీరు చేసిన కృషికి ఫలితం వృధా అవుతుంది. ఎందుకు చేసామా, ఎందుకు తలదూర్చామా అనే విధంగా ఏర్పడుతుంది. ఇంకొకసారి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మన పని మనం చూసుకోవడం అనే విషయానికి వచ్చేస్తారు. వ్యాపారంలో మంచి పేరుంది, ఉద్యోగంలో మంచి పేరుంది,
కానీ ఇంట్లోనే ఇలా ఉందనే బాధ ఎక్కువ అవుతుంది. మోకాలు నొప్పులు, థైరాయిడ్, స్కిన్కి సంబంధించింది ఇబ్బంది పెడుతుంది. సో వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. చదువుకున్న చదువుకి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అలాగే ఈ మార్చ్ 29 తారీఖు నాడు వీరికి కంప్లీట్ కూడా అవుతుంది. కాబట్టి ఏం జరిగినా మన మంచికి అన్నట్టుగా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి బుధవారం నాడు వినాయకుడికి జిల్లెడు వెత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో గుగ్గిలంతో ధూపం వేయండి. ఏదైనా నరదిష్టి ఉంటే తొలగిపోతుంది కూడా. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లేదా ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు గురువారం నాడు వీరికి కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా గురువారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. అయితే అటు గ్రోత్ ఉండదు, ఇటు ఏ పని ముందుకెళ్ళడు. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అక్కడే ఉంటుంది. అయితే మీకున్న మంచి పేరు ప్రఖ్యాతల వల్ల కొన్ని పనులు సానుకూల పడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, వైద్య వృత్తి కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఇంత సంపాదిస్తున్నాం, పిల్లల కోసమే ఖర్చు పెట్టాలి అన్న ధోరణికి వస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, పిల్లల్ని చదివించాలి, ఒక వృద్ధిలోకి తీసుకురావాలని ఎంతగానో శ్రమిస్తారు. దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా అలాగే పెడతారు. శుభకార్యాలకు సంబంధించి కూడా నలుగురిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అవసరానికి శుభకార్యాలకు సంబంధించి ధన సహాయం కూడా చేస్తారు. అయితే ఏం చేసినా గుప్తదానం అన్నట్టుగా గుప్తంగానే చేస్తారు. పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడరు. వాళ్ళు బాగుంటే చాలు అనే ధోరణికి వస్తారు. అది ఈ విషయం తెలియక బంధుమిత్రుల్లో కూడా ఏమి చేయడం లేదు, ఏమి సహాయం చేయడం లేదు అనే అపవాదు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. వ్యాపార వ్యవహార విషయాలలో సానుకూలంగా ఉంది. ప్రారంభించేటప్పుడు, కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ, భాగస్వామితో కానీ చర్చించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అయితే కొన్ని ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేవారు ప్రారంభించవచ్చు. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసి ఉద్యోగం రాగానే మానేద్దాము అనే ధోరణిలో ఉంటారు. ఇటు ఉద్యోగమా అటు చదువు అని. ఏదైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం. ఉద్యోగం రేపన్నా వస్తుంది, కానీ చదువు మటుకి ఇవాళ చదవకపోతే రేపు మళ్ళీ చదవలేము. కాబట్టి ఇటువంటి వ్యవహార విషయాలలో మీకు మీరుగానే ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పచ్చు. గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని ధరించండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ దక్షిణామూర్తిని రూపుని మెడలో ధరించండి. సాధ్యమైనంతవరకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ, నవగ్రహాల్లో గురు స్తోత్రాన్ని కానీ
పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కొత్త వ్యవహారాలు కానీ ఏదైనా సరే గురువారం, ఆదివారం నాడు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అటు పిల్లల చదువు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, పెట్టుబడి రూపేణా కావచ్చు, ఏదైనా సరే ఈ వారం అధిక ధన వ్యయ సూచన కనిపిస్తుంది. కాబట్టి అవసరానికి మించి ధనం ఖర్చు చేయకుండా ఉండదన్నది చెప్పదగినది. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మనస్పర్ధలు తారాస్థాయికి చేరే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనా ఈ వారం ఇటువంటి వ్యవహారాల్లో మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశి వారికి ఏలినాటి శని మార్చి 29 నుంచి కంప్లీట్ అవుతోంది. వీరికి పోతూ పోతూ శని భగవానుడు మంచి చేసి వెళ్తారు. ఏదైనా వ్యాపారం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఈలోపు ప్రయత్నాలు చేసుకోండి, మంచి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు కొంతమేర గోచరిస్తోంది. అయితే భాగస్వామితో కావచ్చు, ప్రేమ వివాహాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ విషయమైనా సరే పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది, రేపొద్దున ఎవరూ అవసరం లేదు అనే ధోరణి కాకుండా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఏదైనా సరే ఇటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు జాతక పరిశీలన చేసుకుని వారి వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులకు కొంత కష్టకాలం అని చెప్పచ్చు. చదివిన చదువుకి, ఉద్యోగానికి వ్యత్యాసం ఉంటుంది. చదువుకున్న చదువు, ఉద్యోగం రాకపోవడం ఒక మనోవేదన గురవుతారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. కొన్ని విషయ వ్యవహారాలు నిదానంగా ఆలోచించి వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఏదైనా విదేశీ వ్యవహారాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొంత ఆగి ఉండడం అనేది చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలలో కొంత దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి, వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, ఈ వైద్య సంబంధించిన పరికరాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర శుభసూచకలను కూడా చెప్పవచ్చు. వీళ్ళకి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ సోమవారం నాడు, బుధవారం నాడు ధూపం వేయండి. నరదృష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద వ్యవహారానికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. గ్యాస్ట్రిక్ సంబంధించి, స్పైన్ సంబంధించి, మోకాలకు సంబంధించి విషయ వ్యవహారాలు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం లేదు, ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే కొంత బద్ధకాన్ని విడవాలి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనే విషయం కాకుండా ఎంత త్వరగా
ఉద్యోగ విషయంలో రియాక్ట్ అయితే అంత మంచిది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఒక కొలిక్కి వస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి అన్ని లైన్లు క్లియర్ అవుతాయి. అయితే వెళ్దామా వద్దా అనే భావనలో ఉంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది తెలియని వాడి లక్షణం. ఇటువంటి విషయాలలో కుటుంబ మిత్రుల సలహాలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే మీకు బలం కుటుంబం కాబట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి మిత్రుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే వారిలో ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారో ఎంతమంది చెడ్డవారు ఉంటారో మనకు తెలియదు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అవేమీ నష్టం వాటిల్లే అవకాశం లేదు. కుటుంబ పరంగా ఎంతో శ్రమిస్తారు. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడాలి, ఒక వృద్ధిలో తీసుకురావాలి అనే మీ జీవితాన్ని పణంగా పెట్టి వారి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలమని చెప్పచ్చు. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. షేర్ మార్కెట్స్కి దూరంగా ఉండాలి. ఏదైనా కొనాలనుకునేటప్పుడు భూ సంబంధించిన వ్యవహారాలు కానీ బంగారం సంబంధించిన వ్యవహారాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం ఎంతో చెప్పదగిన విషయం. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అఘోర పాశుపత హోమం ఆ పరమేశ్వరుడికి హోమం చేయడం వల్ల ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఏమైనా ఉంటే కొంతమేర తగ్గుతాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కాని పక్షంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామివారికి అర్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. అలాగే ఏ పని ప్రారంభించినా శుక్రవారం ఆదివారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాత లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. గత వారం కంటే ఈ వారం మంచి ఫలితాలు సాధించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఏదైనా అప్పులుంటే ఈ వారం తీర్చివేస్తారు. లోన్లు వ్యవహారం విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి. లోన్లు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన విషయం. అన్నీ బాగానే ఉన్నాయి, మనకేంటి అనుకోకుండా వచ్చిన ప్రతి రూపాయిని దాచడం కానీ సద్వినియోగపరచడం కానీ చేయండి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం అనేది చెప్పదగిన విషయం. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి. చదువుకున్న చదువుకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఒక్కోసారి మానేసి వేరే కోర్సు మారిపోదామా అనే స్టేజ్కి వస్తారు. పీజీ చేస్తున్న వాళ్ళకి పై అధికారుల వల్ల కొంత మానసికమైన ఇబ్బందికరం ఏర్పడుతుంది. వాటిని తట్టుకుని నిలబడడం అనేది చాలా కష్టం. అయితే ఏదైనా దైవ సంకల్పం అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. దానివలన ఎంతటి వారైనా ఎంతటి ఇదైనా సరే శత్రువు కూడా మిత్రులుగా మారే అవకాశం లేకపోలేదు. అన్నిటికంటే మించింది దైవబలం. దైవానుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు 108 సార్లు కావచ్చు, 54 సార్లు కావచ్చు, 11 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠించండి. అలాగే రాహు స్తోత్రాన్ని కూడా. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. అటు పరిగెడదామా ఇటు పరిగెడదామా, లేదా ఈ కోర్సులో జాయిన్ అవుదామా ఆ కోర్సులో జాయిన్ అవుదామా, లేదా ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోదామా, పరిపరి విధాలుగా మీ ఆలోచన ఉంటుంది. ఆలోచనని నియంత్రించుకోవాలి. స్థిమితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయమే మీ భవిష్యత్తుని సూచిస్తుంది. ఈరోజు మీ చదివే రేపటి మీ పునాది.
అంచెలంచెలుగా ఎదగడానికి కూడా మీ చదువు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు మీద అశ్రద్ధ వహించకుండా స్టెబిలిటీగా ఉండి వ్యవహరించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మీ తల్లిదండ్రుల సహకారం ఎంతో తీసుకోండి. ఎందుకంటే వారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఉండడం అనేది చెప్పదగినది. ముఖ్యంగా స్ట్రెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఆ సమస్యని దాటికి ముందు వెళ్ళడం అనేదే పెద్ద సవాలుగా ఉంటుంది. కాబట్టి వాటికి మీరు వెళ్ళగలిగే శక్తి ఉన్నా కూడా ఆలోచన విధానంతో దూరంగా వెళ్తారు. భయపడకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఏదైనా ట్రాన్స్ఫర్స్ కావాలన్నా ఈ వారం ప్రయత్నించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. PR కోసం, H1B కోసం, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. కుదిరితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో 10 అడుగులు ముందుకు వేస్తారు. అది ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏదైనా సరే ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వైరం కంటే మిత్రత్వమే మంచిది. నలుగురితో పాటు కలిసి ఉండాలి, నలుగురితో పాటు మనం ఉండాలి, వారితో మనం ఉండాలి, వెళ్ళాలనే ధోరణితో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అధిక ధనం సూచిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం పట్ల నియంత్రణ అనేది ఉండాలి. జంక్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డాక్యుమెంట్స్ సంబంధించి, భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఎప్పటి నుంచో భూమి అమ్మాలనుకునే వారికి ఈ వారం శుభసూచకం చెప్పచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళుగా పెండింగ్లో ఉండి అమ్ముదాం అనుకుంటే రేటు రాక ఉండిపోయే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, అకౌంటింగ్స్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్, కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారికి ఏళ్ళు నడుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ అష్టములక గుగ్గలతో ధూపం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ప్రతి శనివారం నాడు మహావిష్ణువు దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ముఖ్య వ్యవహారాలు డిస్కస్ చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు బుధవారం, గురువారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.